మరికొన్ని రోజుల్లో శ్రీ విశ్వావసునామ సంవత్సరం నుంచి శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో త్వరలో జరగనున్న ఉగాది ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 17 మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. దీంతో 16వ తేదీ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా మార్చి 18వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. సాధారణ భక్తులకు దర్శన సమయంలో ఇబ్బందులు కలగకుండా రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల వెళ్లే భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.